morning. This is Radhika. Welcome back to adapaduchu muchatlu. ముందుగా మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అండ్ ఆషాఢ మాసం కాబట్టి ఇది అమ్మవార్లకు బోనాలు ఎక్కించేటువంటి టైం కదా. మరి ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ అంతా కూడా గల్లీ గల్లీకి కూడా అప్పు సప్పుళ్లతోటి, శివసత్తుల సిగాలతోటి, పోతరాజుల ఆటలతోటి, పలారం బండ్ల ఊరేగింపులతోటి, రంగం చెప్పుడు ఇట్లా ఒకటా రెండు అంతా సూపర్ గా ఉంటుంది అనమాట. సో మరి ఈ రోజు మా సైడ్ మేము బోనాలు తీస్తున్నాము. మరి ఎట్లా చేస్తున్నాం ఏందనేది మీ అందరికీ చూపిస్తాను. మా సాన్వి అమ్మ ఈసారి బోనం ఎత్తుకుంటారంట. లాస్ట్ టైం ఏమో శిగం మూవింది కదరా, ఈసారి బోనం ఎత్తుకుంటావా? ఎత్తుకుంటావా? ఎత్తుకుంటా అని చెప్పరా. సరే, మా సాన్వి అమ్మ అట్లనే చేస్తుంది, కానీ ఈ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఆమెలోనే కనిపిస్తుంది. బోనాల పండుగ అని చెప్పేసి నాతో షాపింగ్ చేయించింది. ఇగో ఈ మైదాకు, గోర్ల పెంట్లు ఇవన్నీ కొన్నాం అనమాట. ఆమెకు జుట్టు లేకపోయినా క్లిప్స్ కూడా కొనిచ్చింది నాతోటి. సో ఇక ఈ రోజు అయితే మన బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ టైం బోనం చేసే వాళ్ళకైతే ఇంట్లో ఏమేమి చేసుకోవాలి, బోనాన్ని ఎలా వండాలి, ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా సమర్పించాలి అనే విషయాలన్నింటికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే లేచి స్నానం చేసుకొని దేవుడి పూజ చేసేసుకొని బోనం వండడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము బోనం వండాలి. ఈ బోనం వండేటప్పుడు పసుపన్నం వండొచ్చు, బెల్లమన్నం వండొచ్చు, ఆకుకూర భోజనం కూడా వండొచ్చు అనమాట. కానీ నేను ఇక్కడ వచ్చేసి పసుపన్నమే వండుతున్నా. మట్టి పాత్రల్లో మనము అంబలి చేసినా లేకపోతే వంట చేసినా కానీ ఎంత ఆరోగ్యమో కదా, కానీ అది కట్టెలపై మీద చేస్తే దాని టేస్టే వేరుంటుంది. మరి సిటీలో ఎట్లుంటుందో మీ అందరికి తెలిసిందే కదా. అందుకే నేను స్టవ్ మీదనే వండుతున్నా, కుండలోనే వంట చేస్తున్నా అనమాట. కొంతమంది అయితే సపరేట్ పాత్రల్లో వండి మనం బోనం ఏ పాత్రలోనైతే తీసుకెళ్తామో, బోనం కుండ అయితేనేమో బోనం కుండలోకి, లేకపోతే స్టీల్ పాత్రలో కానీ ఇతడి పాత్రలోకి కానీ, ఇంక ఈ మధ్యనైతే రాతెండి గుండీల్లో తీసుకెళ్తున్నారు. సో ఆ విధంగా వాటిలోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అనమాట. ఇక ఇప్పుడు మన బోనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డెకరేషన్ చేయాలి. మేమైతే చాలా సింపుల్గానే డెకరేట్ చేస్తున్నాము. ఇక మీ డెకరేషన్ను బట్టి ఏమేమి ఐటమ్స్ అవసరం పడతాయో అవి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్న డెకరేషన్కి అయితే సున్నము, కుంకుమ, పసుపు, ఇంకా మెరుపు అయితే మెరుపు, బోనానికి మాల కట్టడానికి పువ్వులు, వేప కొమ్మలు, కంకణం కట్టడానికి మామిడాకులు. ఒకవేళ మామిడాకులు మీకు అవైలబుల్ లేకపోతే వేపాకులతోటే కంకణం కట్టేసుకోవచ్చు. గిన్నె, ప్లేటు, నీళ్ళ చెమ్ము. ఏమైంది రజీ? ఈ దారం ఇంట్లోకి వస్తలేదక్క. ఇంకా పూజ చేయడానికి ఒక 4-5 కొబ్బరికాయలు అవసరం పడతాయి. ఒకటి గుమ్మం దగ్గర, గుడి దగ్గర, ఇంకా మన ఇంట్లో దేవుడి దగ్గర మొత్తం ఒక 4 నుంచి 5 కొబ్బరికాయలు అవసరం పడతాయి. ఇంకా 2 గుమ్మడికాయలు కూడా, ఒకటి గుమ్మం దగ్గర, ఇంకోటి దేవుని దగ్గర. కుంకుమ, పసుపు, పూజ నూనె, ఒత్తులు, అగరబత్తులు, హారతి కర్పూరం. ఇంకా మనము కాళ్ళకి పసుపు రాసుకొని బోనాన్ని డెకరేట్ చేసుకుందాము. ఇక్కడ అమ్మవారు అలంకరణ ప్రియురాలు కాబట్టి ఆ బోనాన్ని డెకరేట్ చేసేటప్పుడు చాలా అందంగా రెడీ చేసుకొని అందంగా ముస్తాబైపోయి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తుంటారు కదా. ఇక్కడ మా సాన్వి అమ్మ హడావిడి మామూలుగా లేదు. నేను ఇక్కడ బోనాన్ని తయారు చేస్తున్నా, ఆమె నన్ను తయారు చేస్తుంది. ఇంకా మనం బోనాల గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ బోనం వచ్చేసి గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనం ఎక్కుతుంది, తొలి బోనము. ఇంకా రెండో బోనం వచ్చేసి హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళికి బోనం చేస్తారు. ఇంకా ఆ తర్వాత లాల్ దర్వాజా బోనాలు. ఇంకా మిగిలిన అన్ని ప్లేసుల్లోనూ ఒక్కొక్క రోజు ఒక్కో ప్లేస్లో చేసేస్తారు అనమాట. మళ్ళీ చివరి రోజు కూడా మళ్ళీ గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనం ఎక్కిన తర్వాతనే ఇక్కడ హైదరాబాద్లో బోనాల పండుగ అనేది ముగుస్తుంది. ఆ తర్వాత ఊర్లలోకి పాకుతుంది. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఊర్లలో స్టార్ట్ చేస్తారు బోనాలన్నీ కూడా. కానీ బోనాల పండుగ వచ్చిందంటే అమ్మవార్లు అందంగా ముస్తాబైపోయి చెవులకు వినసంపైనటువంటి బోనాల పాటలతోటి దర్శనమిస్తుంటారు కదా. ఇక్కడ వచ్చేసి బోనాలు తయారవుతున్నాయి కదా. ఇవి 2 బోనాలు చేశాను, ఒకటి సాన్వి అమ్మకు, ఒకటి నాకు అనమాట. 2 కూడా సేమ్ బోధించిన. ఇక్కడ మా సాన్వి అమ్మ హడావిడి చూసిర్రా, ఆమె కాళ్ళకి పసుపు పెట్టుకొని వచ్చి నాకు కూడా పెడుతుంది. అయితే మనం బోనం ఎప్పుడు చేసినా కూడా 2 బోనాలు చేయాల్సి ఉంటుంది, వంటి బోనం చేయకూడదు అనమాట. ఈ 2 బోనాలని కూడా అమ్మవార్లకి, గుళ్ళో అమ్మవార్లకి సమర్పించవచ్చు. లేకపోతే ఒక బోనం మన ఇంట్లో దేవుడికి, ఇంకొక బోనం గుళ్ళో అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి నేను కంకణాలు తయారు చేస్తున్నాను. ఈ కంకణాలని బోనాలకు కట్టేసుకొని మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా కట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఇంకా మన బోనాలు రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా బయట గుమ్మం దగ్గర గుమ్మడికాయ కొబ్బరికాయని కొట్టాలి. అట్లనే అమ్మవారికి గుగ్గిలం పొగ అంటే చాలా ఇష్టం కాబట్టి గుగ్గిలం మైసచ్చి పొగలతోటి ఇంట్లో పూజ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మన అమ్మవారికి గుళ్ళో అమ్మవారికి మేకపోతులు అయితే మేకపోతులు, కోడిపుంజులు అయితే కోడిపుంజులను తీసుకొని అమ్మవారికి బోనాన్ని తీసుకొని వెళ్ళాలి. చలో రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మేము ఎదురు చూస్తున్నటువంటి టైం వచ్చేసింది. మా సాన్వి అమ్మ బోనం ఎత్తుకుంటుంది. ఆ చిన్న చిన్న చేతులతో ఎలా ఎత్తుకుంటుందో ఏమో అనుకున్నాము, కానీ ఎంత ముద్దుగా ఎత్తుకుందో. ఎల్లమ్మ తల్లికి కొంచెం బోనం ఇస్తుంది. జై ఎల్లమ్మ తల్లికి, జై ఎల్లమ్మ తల్లికి. సో ఈ విధంగా అమ్మవారికి మంచిగా బోనాన్ని సమర్పించినాము. ఇక ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయలు కానీ కొబ్బరికాయలు కానీ ఇక్కడ కొట్టాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి కోడిని కోస్తున్నారు. మేము కోడితోనే సమర్పిస్తామని మొక్కుకున్నాం కాబట్టి కోడినే సమర్పించినాము. సో ఇంకా అమ్మవారు ఆశీస్సులు మనందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఫస్ట్ టైం బోనం చేస్తున్నారో వాళ్ళకి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ బై ది వే లాస్ట్ ఇయర్ కూడా బోనాల వీడియో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే టాప్ ఐ కార్డ్ అండ్ ఎండ్ కార్డ్లో కూడా ఇచ్చేస్తాను, ఒకసారి చూసేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ సజెషన్స్ని నాకు షేర్ చేయండి. అండ్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేసుకోండి. మరి మన ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.